సో ఇప్పుడే సినిమా చూడటం జరిగింది భయ్య, అసలు పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్ట్రైట్ సినిమాలు ఆపేసి చాలా కాలం అవుతుంది, మధ్యలో రీమేక్లు అన్నారు, అదన్నారు ఇదన్నారు. సో ఎప్పుడో సత్తార్ గబ్బర్ సింగ్ నేను చూశాను స్ట్రైట్ సినిమా, అది బెనిఫిట్స్ కూడా దానికి వెళ్ళా, మళ్ళీ దీనికి రావడం జరిగింది. సో మధ్యలో సినిమాలు చూశాను, మార్నింగ్ షోకి వెళ్ళడం ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసమని, కానీ ఇది చాలా హోప్తో వచ్చాను. నేను హోప్ పెట్టుకున్న దానికంటే కూడా దానికి 10 కాదు, ఇంకా 100 తీసుకెళ్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా మామూలుగా లేదు, చాలా ఫ్రెష్గా అనిపించింది. ఏదో అవుట్డేటెడ్ అది ఇది 5 years అయిపోయిందాం కానీ ఇది ఒక పీరియాడిక్ సినిమా, ఖచ్చితంగా అవుట్డేటెడ్ మాత్రం కాదు. ఎందుకంటే చాలా అద్భుతంగా తీశారు. మరి కృష్ణ గారు ఎంత పాటు తీశారు తెలియదు, కానీ ఆయనకి ఎంత క్రెడిట్ ఆల్రెడీ ముందే ఇచ్చేశారు. సో ఖచ్చితంగా జ్యోతి కృష్ణ గారు మాత్రం ర్యాంప్ పాటించారు అనమాట సినిమాని. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏది కావాలో అది కరెక్ట్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా మీల్స్ పెట్టారనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆల్రెడీ 3 యాక్షన్ సీక్వెన్సెస్ అయిపోయినాయి అనమాట. సో 3 కూడా పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూస్తాము ఖచ్చితంగా. సో ఎవరో చెప్తారు మాట విశ్వరూపం చూస్తారని, కానీ ఇక్కడ చూపించారు. సో ఆ క్రెడిట్స్ నిజంగా కృష్ణ గారికి, మన జ్యోతి కృష్ణ గారికి ఇవ్వచ్చు. అండ్ సినిమాని ఇంకా 10 కాదు 100 కాదు 1000 లేపింది ఎవరంటే కీరవాణి గారు. సో ఆయన ప్రతి సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన ప్రాణం పెట్టేశారు భయ్య. సో మరి ప్రభాస్ గారికి ఎట్లా బాహుబలి ఇచ్చారు, ఇక్కడ కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక బాహుబలి రేంజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. సో ఆయన మ్యూజిక్ ప్రతి ఫ్రేమ్లో కనపడుతుంది. సో రీసెంట్గా వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి ఆయన కూడా చాలా బాధలో ఉన్నా కానీ ఆ టైంకి అవుట్పుట్ అందించడం చాలా మామూలు విషయం కాదు. సో కీరవాణి గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇక ఈ సినిమాని 5 ఏళ్ళు తన మైండ్లోనే తన గుండెల్లోనే మోసింది ఏం రత్నం గారు, ఆయనకైతే నిజంగా థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే సో ఇలాంటి ఒక సినిమాని పవన్ కళ్యాణ్ గారి సినిమా పెట్టుకుని దాన్ని ఆపడం అంటే మామూలు విషయం కాదు. సో మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, రాజకీయాలని, సో షూటింగ్ పోస్ట్ పోన్లని అవన్నీ కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్గా చాలా బాగా పోర్ట్రే చేశారు. ఆయన పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు తిరిగి వస్తాయి ఈ సినిమాతో. ఖచ్చితంగా 100 కోట్లు లేదన్నోడికి, ఇండస్ట్రీ లేదన్నోడికి, బ్లాక్ బస్టర్ లేదన్నోడికి బెల్ట్ అని కొడితే ఎట్లుంటుందో అదనమాట. ఇక నుంచి ఇటు పవన్ కళ్యాణ్ గారి టైం స్టార్ట్ అయింది, మొత్తం మామూలుగా ఉండదు. ఇక నుంచి నెక్స్ట్ దీనికే ఎట్టు ఉందండి, ఓజీకి ఏమైపోతారో, ఉస్తాద్ భగత్ సింగ్ ఏమైపోతారు. సో వరుస పెట్టి నరకడమేక తలలు దిగినాయా ముండేలు దిగినాయా అని చూసుకోవడాలు ఉండవు. ఖచ్చితంగా ఇక ఓచకోత మొదలైంది. సో పవన్ కళ్యాణ్ గారు మాత్రం అద్దరిపోయారు, అభిమానులకు ఏది కావాలో అది ఇచ్చారు. సో ఆయన కూడా ఈ సినిమా కోసం ప్రెస్ మీట్లు కానీ రావడం చాలా బాగుంది. సో ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్సే. ఏమన్నా నెగిటివ్ టాక్ అలాంటివి ఏమైనా వస్తే అవి తీసిపడండి మైండ్లో నుంచి. సోషల్ మీడియాలో మురిగే కుక్కలు మురుగుతాయి, ఇక్కడ వచ్చింది పులిని తల్లి బెబ్బులి కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇటు పడుతుంది బెబ్బులి. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. సో ఇంకా ఇక నుంచి ఎత్తిన కాలర్ దించరనమాట. సో ఖచ్చితంగా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. హరిహర వీరమల్లు చాలా బాగుంది, ఫ్యామిలీస్తో వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు. మాస్ ఆడియన్స్కి అయితే పూనకాలి.